తెలంగాణ జిల్లాలో వైద్య రంగంలో ముందున్న జిల్లాగా కరీంనగర్ కు పేరుంది. అయితే మెడిసిన్ లో వ్యాపారం మంచి లాభసాటిగా ఉండటంతో నకిలీ వైద్యులు పెరిగిపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు హుస్నాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, పెద్దపల్లి, గోదావరి గనితో పాటు చాలా చోట్ల ఇదే జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో గల్లీ గల్లీకో ఫేక్ డాక్టర్ ఉన్నాడు. కష్టపడి మెడిసిన్ చదవటం అయ్యే పని కాదు కాబట్టి అడ్డదారుల్లో క్లినిక్లు తెరిచారు వీళ్లంతా. ఎంబీబీఎస్ చదవక్కర్లేదు, ఏబీసీడీలొస్తే చాలు డాక్టర్ లైఫ్ అవచ్చంటున్నారు. పేరు పక్కన నోటికొచ్చిన అక్షరాలు రాసుకుని అవే తమ డిగ్రీలంటూ సొంపు చేసుకుంటున్నారు. హుస్నాబాద్ కు చెందిన ఆంజనేయులు తన పక్కన సిపిఎంటీ అంటూ బోర్డు తగిలించాడు. వైద్య విద్యలో ఎక్కడా సిపిఎంటీ అనే డిగ్రీ లేదు. కానీ ఇతగాడు ఇదే పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు. ఇదే ప్రాంతంలో శంకర్ అనే వ్యక్తి ఏఎంటీసీ అనే తోక తగిలించాడు. ఈ పేరుతోనూ ఎలాంటి మెడిసిన్ కోర్సు లేదు. గణేష్ అనే మరో వైద్యుడిది ఇదే తంతు. ఇతగాడు పేరు పక్కన ఏఎంబీఎస్ అనే పట్ట తగిలించాడు. క్లినిక్ తో కంబైన్డ్ గా మెడికల్ షాప్ కూడా నడుపుతున్నాడు. అసలు ఏఎంబీఎస్ అనే డిగ్రీ ఎక్కడా లేదు. నిజానికి ఆర్ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిక్షణ తీసుకోవాలి. పేరు పక్కన డాక్టర్ అని కూడా రాసుకోకూడదు. కేవలం రీజనల్ మెడికల్ ప్రాక్టీషనర్ లేదా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని మాత్రమే రాసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం ఎవరికి వారు తమకు తోచిన డిగ్రీలు పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అనారోగ్యంతో వీళ్ల దగ్గరకు వెళ్లిన చాలా మంది మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. నకిలీ వైద్యుల వ్యవహారంపై డిఎంఎండ్హెచ్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఫేక్ డాక్టర్లకు అడ్డు లేకుండా పోతోంది. జిల్లాలో నకిలీ డాక్టర్ల సంఖ్య పెరుగుతోందని ఐఎంఏ ఎథిక్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ బిఎన్ రావు చెప్తున్నారు. ప్రభుత్వానికి నకిలీ డాక్టర్ లిస్ట్ ఇచ్చినా చర్యలు తీసుకోవటం లేదంటున్నారు. ఈ నకిలీ డాక్టర్స్ వాళ్ళ డిగ్రీస్ వాళ్ళ మీద అసలు ఎవరు చెక్ చేయడం లేదు. జిల్లా అధికారి అయిన కలెక్టర్, డిఎంహెచ్ఓ, ఐఎంఏ, అప్నా వీళ్ళంతా కలిసి వీళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టేసి జైల్లో పంపితే తప్ప వీళ్ళు ఎవరికి భయపడరు. మరోవైపు తమ దగ్గర ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేని వారిని నకిలీ డాక్టర్లుగా గుర్తిస్తామని డిఎంఎండ్హెచ్ అధికారులు చెబుతున్నారు. అయితే ఫేక్ డాక్టర్ల వివరాలు ఇంకా తమకు అందాల్సి ఉందంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ కళ్లు తెరిచి నకిలీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.